ఉదయకాలము మరొకసారి ప్రభు యొక్క నామములో మీకు శుభములు తెలుపుతూ, రక్షకుడు మన ప్రభువు ఆయన తల్లిగా తండ్రిగా ఆదరిస్తూ లోకంలో ఉన్న వారందరి యొక్క అవసరతలను అక్కరలను తీర్చుచు తన మహిమైశ్వర్యము చెప్పిన మనలను నడిపిస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులము అని చెప్పుటలో సందేహం లేదు. ఈరోజు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆరాధించి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్న మీ హృదయాలను దేవుడు తెరవాలని నా యొక్క ప్రార్థన. అనుదినము ప్రభు యొక్క సన్నిధిలో మనము బలపరచబడుతూ ఉన్నాము. ఆ బలపరచబడుట ద్వారానే మనము సరిచేయబడుతూ ఉన్నాం. దేవుని ఆత్మ బలపరిచేది, సరిచేసేది కనుక ప్రతిరోజు మనము సరిచేయబడుచు ప్రభుకిష్టంగా బ్రతికే జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకు ఇష్టంగా బ్రతకాలని ఆశపడుతున్నట్లుగా మన పరలోకపు తండ్రి కూడా మనందరి ఎడల ఆయనకి ఇష్టంగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ప్రతిరోజు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనమే కొన్ని తొందరపాట్ల వలన తొట్టులతో ఉన్నాం. కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో వెనకబడుట వలన, ప్రార్థనలో వెనకబడుట వలన మనము కొంత దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాం. అయినా దేవుడు ఇష్టపడి మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకే దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక మనలను సంపన్నులుగాను ఉన్నతమైన వారుగాను మనలను హెచ్చించుటకును మనలను బలపరచుటకును ఆయన ప్రేమే కారణము అన్నది ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విషయం కొరకు మాట్లాడి దేవుడు ఎలాగా నడిపిస్తాడో ఆ విధంగా నేను మీ యొక్క దృష్టిని తీసుకుని వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ తెలుసు, మరి ఈరోజు తల్లుల యొక్క మాతృదినోత్సవం అని చాలామంది తల్లుల విషయంలో మరి చాలామంది వాక్యాల సందేశాలు ఇస్తూ ఉంటారు. అయితే నేను ఈ యొక్క వాక్య ముగింపులో నేను ఆ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తాను. అయితే ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాను. ఇది చాలా సీరియస్గా నేటి దినాలలో జరుగుతున్నది నేను గమనించి దీని గురించి ఆలోచించి నేను మీ ముందు నిలబడ్డాను. ఏంటంటే, క్రైస్తవులైన వారు వాస్తును పాటించవచ్చా? క్రైస్తవులైన వారు వాస్తు విషయంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు? ఈ విషయాలు చాలామంది ప్రశ్నార్థకంగా ఈరోజు కలిగి ఉండడం అనేది మనం వింటున్నాం. అయితే ఈరోజు ఈ మాటను నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యము ముగింపు తర్వాత మీరు ఒక రియలైజేషన్, ఒక ఒప్పుకోలుకు వస్తారు అని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలను బట్టి మీ హృదయాలను కదిలించాలి. మీ యొక్క హృదయములోను మీ మనసులో ఉన్న మూఢ నమ్మకాలను తొలగించాలి అన్న ధైర్యముతో నేను మీ ముందు నిలబడ్డాను. వాస్తు అనే ఒక శాస్త్రము, లేక వాస్తు అనేది ఒక సైన్స్ అని, లేక అది ఒక కులానికి లేక మతానికి సంబంధించినదని ఈరోజు ఒక ముద్ర అనేది వేయబడింది. ఈరోజు చాలామంది ఇది సైన్స్ అని, కులమత భేదాలు లేకుండా ఈరోజు అందరూ దీన్ని పాటించాలని వాదిస్తున్నారు. దీని గురించి ఎంతోమంది కింద మీద పడతా ఉన్నారు. అనేక విధాలమైనటువంటి విధానాలు వారు కలిగి ఉన్నారు. వాస్తవానికి వాస్తు మత సంబంధమైనదా లేక శాస్త్ర సంబంధమైనదా? ఈ విషయాలను తెలుసుకుంటే నిజంగా మీరు ఇది అసలైన విషయం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది ఈరోజు వాస్తవాలను తెలియకుండా మనుషులు చెప్పుచున్నది మూఢాచారాలను అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. అందువలన క్రైస్తవులు అనగా క్రీస్తు బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని ఆచరించకూడదు అని అనేకమైన వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది. అయితే ఈ వాస్తు అనేది సైన్స్ అయితే దీన్ని ఆలోచించవలసిందే. కానీ ఇది సైన్స్ కాకపోతే ఇది ఒక మత సంబంధానికి లేకపోతే ఒక శాస్త్ర సంబంధానికి అయితే దీని మూలాలను మనం తెలుసుకోవాలి. ఈ మూలాలను తెలుసుకోవడానికై మనం కృషి చేయాలి. కనుక ఈరోజు ఈ మూలాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను.
వాస్తవంగా భారతదేశంలో పుట్టింది. మత్స్య పురాణంలో ఈ వాస్తు శాస్త్రాన్ని రాసింది మహర్షులు అని ప్రస్తావించబడింది. ఎలాగనగా పూర్వకాలమందు శివుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధము చేస్తున్నప్పుడు శివుని యొక్క శరీరములో నుండి చెమట కింద పడి, ఆ చెమట బిందువు కింద పడుట వలన ఆ చెమట బిందువులో నుండి ఒక భూతము పుట్టుకొచ్చింది. ఆ భూతము పుట్టుకొచ్చిన తర్వాత భూమి అంతటా కూడా ఆ భూతము రోజు రోజుకి కూడా ఫలభరితమై లేక అభివృద్ధి పొంది భూమిని విస్తరించి కప్పేస్తూ ఉంది. దీన్ని దేవతలు చూచి, అమ్మో, శివుని యొక్క చెమట నుండి పడినటువంటి చెమట బిందువు నుండి పుట్టుకొచ్చినటువంటి ఈ భూతము భూమి అంతా కూడా వ్యాపించింది, మనకు బలము పోతుందని చెప్పి దేవతలు వచ్చి ఏం చేశారో తెలుసా? దాన్ని ఆ భూతం మీద ఆ భూతాన్ని బోర్లా పడుకోబెట్టి మళ్ళీ లేవకుండా భూమి యొక్క అష్టదిక్కులను 8 మంది దేవుళ్ళతో కలిసి ఆ భూతంపై కూర్చున్నారట. జాగ్రత్తగా వినండి, అర్థమైందా? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ భూతం? శివుని యొక్క చెమట బిందువు నుండి పుట్టుకొచ్చింది. ఆ భూతము కాస్త ఏమైపోయిందంటే ప్రబలిపోయింది. దానివలన భూమికి ఏదో జరుగుతుంది అని చెప్పి దేవతలు ఏం చేశారంటే 8 దేవుళ్ళను పిలిచి దాన్ని బోర్లా పడుకోబెట్టి దాని మీద 8 దిక్కులు కూర్చున్నారు. గమనించండి, 8 దిక్కులు ఆ భూతంపై కూర్చున్నారు. ఎందుకు? లేవకుండా. లేస్తే ఏమవుతుంది? ఆ భూతం యొక్క బలము ఎక్కువైపోద్దని. చాలా జాగ్రత్తగానండి. అయితే భూతం వైపు ఆ భూతంపై కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు? 8 మంది దేవుళ్ళు కూర్చున్నారు భూమి చుట్టూ. తూర్పున ఇంద్రుడు కూర్చున్నాడు, ఈశాన్యాన ఈశ్వరుడు కూర్చున్నాడు, ఉత్తరాన కుబేరుడు కూర్చున్నాడు, వాయువ్యాన వాయుదేవుడు కూర్చున్నాడు, పడమరన వరుణుడు కూర్చున్నాడు, నైరుతిని నిరుతి కూర్చున్నాడు, దక్షిణ యముడు కూర్చున్నాడు, ఆగ్నేయాన అగ్నిదేవుడు కూర్చున్నాడు. వీళ్ళంతా భూమి అంతా ఆ భూతం అనే వాస్తు పురుషుడు అని పిలిచి వాడి పైన లేవకుండా వాడి మీద కూర్చున్నారట. గమనించాలి, ఆ అష్టాది కాల్పులతో కూడిన ఆ భూతాన్ని వాస్తు పురుషుడు అని పిలిచారట. ఏం చేశారు? వాస్తు పురుషుడు అని పిలిచారు. కనుక ఈరోజు ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ వాస్తు పురుషుణ్ణి పూజించి భూపూజ చేసిన తర్వాత ఈ అష్టాది కాల్పులను సంతృప్తి పరిచేలా వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే ఎలాగా? ఎవరిని సంతృప్తి పరిచేలాగా? ఈ అష్టాది కాల్పులను సంతృప్తి పరిచేలా వారు ఇల్లు కట్టుకోకపోతే ఈశాన్యంలో గొయ్యి ఉండాలి, నైరుతిలో ఎత్తు ఉండాలి, ఆగ్నేయంలో వంట ఉండాలి, వాయువులో ఖాళీ స్థలం ఉండాలి, దక్షిణ పడమలో తక్కువ స్థలం ఉండాలి, తూర్పున ఉత్తరాన్ని ఎక్కువ స్థలాలు ఉండాలి. ఇలాగ వదిలి ఇల్లు కట్టకపోతే ఈ అష్టాది కాల్పులతో పెద్ద సమస్య వస్తుంది. వారికి కోపం వచ్చి అనేక నష్టాలు భూమి మీద తీసుకొని వస్తారు, ప్రాణాలు పోతాయి, ఇల్లు కూలిపోతాయి, వివాహాలు పడిపోతాయి, సిరి రాదు. కనుక ఇలాగ జరుగుట వలన నష్టాలు కలుగుతున్నాయి. గనుక వాస్తు పురుషుడు అనేటువంటి ఈ భూతానికి తప్పనిసరిగా ఏం చేయాలి? పూజలు చేయాలి అని ఈనాటి హిందువులు గుడ్డిగా నమ్మే మూఢనమ్మకం. ఎందుకంటే ఈ అష్టాది కాల్పులు ఉన్నారు కనుక వారి ఆధీనములోనట ఈ సుఖ సంతోషాలు, లాభాలు, నష్టాలు వారి స్వాధీనంలో ఉన్నాయని వారి యొక్క మూఢనమ్మకము, వారి యొక్క విశ్వాసము, ఈ మూఢనమ్మకములో మనుషులందరూ బంధించబడిపోయారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఇది వాస్తుశాస్త్రం. ఇప్పుడు మీరు చెప్పండి, వాస్తు శాస్త్రం మత సంబంధమైనదా, శాస్త్ర సంబంధమైనదా? భారతదేశంలో ఇది పుట్టింది, మిగిలిన సంపన్న దేశాల్లో ఎందుకు పుట్టలేదు? ఈరోజు మనుషులను గుడ్డిగా నమ్మకములోనికి నడిపిస్తున్న కొన్ని మూఢాచారాలు ఈరోజు చాలామంది క్రైస్తవులు దీనిని నమ్ముతున్నారు. అయితే బైబిల్ ఏం బోధిస్తుంది? ఇలాగ వాస్తు ప్రకారంగా చేయకపోతే మాకు నష్టం కలుగుతుందా అండి అని ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు కూడా ఆచరిస్తున్నారు. చూడండి, భూపూజ చేసి
ఆగ్నేయాన్ని ఇది ఉండాలి, ఉత్తరాన్ని ఇది ఉండాలి అని ఆ భూతాన్ని, ఆ వాస్తు పురుషుణ్ణి సంతృప్తిపరచటానికి ఈరోజు ఆ మూఢనమ్మకాలను నమ్మే క్రైస్తవులు ఈరోజు క్రీస్తుని ఎలాగ ఆరాధించగలుగుతారు, క్రీస్తుని ఎలాగ విశ్వసించగలుగుతారు? ఈ సత్యాన్ని దేవుని బిడ్డలైన మనం గమనించాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఈ వాస్తు గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాస్తు ప్రకారంగా చేయకపోతే మనకు లాభాలు రావా? మనం సంపన్నులు కాలేమా? మన బిడ్డలు దీవెంచబడలేరా? ఈ వాస్తు ప్రకారంగా ఉంటేనే మాకు ఇంటిలో సిరి వస్తుంది, మాకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని ఈరోజు ఇలాంటి మూఢనమ్మకాల్లో జీవించే క్రైస్తవులు దేవునిని ఆరాధిస్తున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసానికి దేవుని యొక్క వాక్యమే ఆధారమై ఉన్నది. మన యొక్క విశ్వాసానికి ఆధారము దేవుని యొక్క వాక్యమే. వాక్యము దేవుని ఆవేశం వలన పుట్టిందే కానీ మహర్షులో లేకపోతే ఎవరో రాసింది కాదు, కల్పితమైనది అసలే కాదు. కనుక దేవుని వాక్యం దీని విషయంలో ఏం బోధిస్తుంది అన్నది మీరు గ్రహించగలిగితే దేవుడు మీ హృదయాలను తెరిచి ఈ మూఢనమ్మకములలో నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాడు. కనుక దేవుని వాక్యములో మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో మనం ఒకసారి చూస్తే భక్తుడైన పౌలు ఒక మాట ప్రస్తావిస్తా ఉన్నాడు. చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చూసారా? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైన పౌలు ఒక మాట అంటాడు, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఒకరిని హెచ్చించుటకును ఒకరిని తగ్గించుటకును దేవుని చేతిలో ఉన్నాయని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ప్రియులారా, ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. మా ఇల్లు అంతా బాగా కట్టుకున్నామండి, పక్కా వాస్తు ప్రకారంగా ఉందండి, మాకే ప్రాబ్లం లేదండి, అదృష్టం అనేది మాకు వచ్చేస్తుంది, రాశి అనేది మాకు వచ్చేస్తుంది అనే మూఢనమ్మకాల్లో బ్రతికే దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని యొక్క మాట వింటున్న మీరు గమనించాలి. భూలోకములో దేవుడు ఒకరిని దీవించాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉందని వాక్యం చెప్తుంది? దేవుని చేతిలో ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇల్లు ఇలా కట్టుకున్నాను, అందుకే నాకు నష్టం జరుగుతుంది, నాకు ఇలా జరుగుతుంది, అయ్యో మేము ఎలా పెట్టుకున్నాం కనుక మాకు ఇదే జరుగుతుంది. ఒక్కొక్కసారి మా ఇంట్లో శనిగ్రహం ఉందండి, ఏది జరగట్లేదండి, నష్టం అని అంటే కొంతమంది వచ్చి ఏం చెప్తారంటే, దీన్ని ఎలా తెప్పండి, గేట్ అటు సైడ్ తెప్పండి, దీన్ని ఎలా తెప్పండి. ఈ మూఢనమ్మకాలను ఆశ్రయించేవారు ఈరోజు ఉన్నారు. మీరు ఈ మూలాలను క్లుప్తంగా మీరు నేర్చుకున్నారేంటో తెలుసా? అష్టాదికాల్పులతో కూడినటువంటి ఈ యొక్క దేవతల యొక్క మూఢనమ్మకం ఈరోజు ప్రజలలో కూడా. దీన్ని ఎవరు రాశారో తెలుసా? భారతదేశంలోను మత్స్య పురాణంలో రాశారు. ఇది ఒక మూఢనమ్మకం, ఇది ఒక కల్పితము. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకరిని దేవుడు దీవించాలన్నా ఆయన చేతిలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకరిని హెచ్చించాలన్నా ఆయన చేతిలోనే ఉంది. కనుక ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, ఒకసారి మీ గృహాలకు పోండి. ప్రభువా, నా గృహములో నీ యొక్క సన్నిధి ఉండాలి, నా గృహములో నిన్ను ఆరాధించే స్థలము ఉండాలి, నా గృహములో నీ వాక్యానికి చోటు ఉండాలి, నా గృహములో నిన్ను ఆరాధించడానికి నాకు స్థలం ఉండాలి, నీవు నాకు ఇచ్చిన గృహములో నీకు మొదట ప్రాధాన్యత ఉండాలి. ఎందుకో తెలుసా? దేవునిని గణపరిచేవాడిని దేవుడు గణపరిచేవాడై ఉన్నాడు. నీ గృహం ఎంత బాగా కట్టుకొని ఆ గృహంలో నువ్వు దేనికి ఘనతపరచకపోతే, దేవుడు మహిమపరచకపోతే, దేవుని యొక్క చేతిలో వాక్యం చెప్తుంది సర్వ సంపదలు ఆయన హస్తములో ఉన్నాయి. ఇంకొక మాట చెప్తుంది, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. వాస్తు ద్వారా దీవించబడరు, వాస్తు శాస్త్రము ద్వారా వారు అభివృద్ధిలోకి రారు. దేవుని యొక్క వాక్యము నమ్ముట వలన,
విశ్వసించుట వలన వారు అభివృద్ధిలోనికి వస్తారు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే నాకు ఒక మాట ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఆ మాట మీరు అండర్లైన్ చేయండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈరోజు దేవుని ప్రజలకు దేవుడు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారములకు అభ్యసింపకుడి, ఆకాశముందున్న అగపడు చిహ్నములకు జనములకు భయపడు, అయితే మీరు వాటికి. వాళ్ళు భయపడతారు, మీరు భయపడకూడదని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందమ్మా? నేను ఇంటికి బయటికి వెళ్తున్నాను, ఎదురురా అంటారు. వాళ్ళు మన నమ్మకం అది. అమ్మో ఎదురు రాకపోతే ఏం జరుగుతుందో. ఈరోజు లోకంలో మనుషులు ఆచరిస్తున్న అనేక విధాలైనటువంటి మూఢనమ్మకాలతో ఈరోజు బంధించబడి ఉన్నారు. ఈ మూఢనమ్మకాలతో బంధించబడిన వారు వాటిని అనుసరిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, అన్యజనముల యొక్క ఆచారములను మీరు వాటిని చేయకూడదు. అభ్యసింపకూడదు అంటే అర్థం ఏంటి? వాటిని నేర్చుకోకూడదు, వాటిని మీరు ఫాలో అవ్వకూడదు. ఈరోజు దేవుని బిడ్డలు ఎంతమంది ఇలాంటి మూఢనమ్మకాల్లో జీవిస్తున్నారు? హలో, ఎంతమంది ఈ మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నారు? ఇంటికి గుమ్మడికాయ కట్టాలి, ఇంటికి మామిడాకులు కట్టాలి, ఇంటికి రాగి యంత్రాంగం రేక్ కట్టాలి, ఈ ఇల్లు వాస్తు బాగలేదు, ఈరోజు బాగలేదు, ఈ నెల బాగలేదు అని ఈరోజు మనము మనుష్యులు ప్రేరేపించే మూఢనమ్మకాల్లో బంధించబడి దేవుని వాక్యాన్ని గ్రహించక, దేవుని యొక్క వాక్యము ఎడల నమ్మిక ఉంచక, మన యొక్క అపనమ్మకము అనే సందేహములో ఉంటూ మనం అనేకమైన దురాత్మలను మనము ఆహ్వానిస్తున్నాము. అనేకమైన దురాత్మలను మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆహ్వానిస్తున్నాము. అందుకే దేవుని బిడ్డలైన మనం గమనించాలి, ప్రభువా నా జీవితంలో ఏది జరిగినా, నా జీవితంలో ఏది కలిగినా అది నీ అనుమతి లేనిది నా జీవితంలోనికి రాదు అనేది మనం విశ్వసించాలి. కనుక దేవుడు మనలను విశ్వసించటానికి పిలిచాడు. మనము విశ్వాసులము, మనము దేవుని యొక్క మాటను నమ్మేవారుగా దేవుడు పిలిచాడు. దేవుని మాటను నమ్మేవారు లోకంలో ఎంతమంది ఉన్నారు? దేవుని మాటను విశ్వసించేవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆ మాటను విశ్వసించటానికి నీ హృదయం యొక్క స్పందన, దేవుని యొక్క మాటను నువ్వు వింటున్నప్పుడు, గాయకుంటున్నప్పుడు దాన్ని నమ్మటానికి ఎంతవరకు నువ్వు అంగీకరించగలుగుతున్నావు? దేవుని యొక్క దీవెన, నువ్వు దేవుని యొక్క మాటను ఎంత విశ్వసిస్తున్నావో, ఎంత అంగీకరిస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. చెవులకు వినుటకు ఇంపుగా ఉండేది ఆశీర్వాదం కాదు, కానీ వినుచున్న నీవు ఎంతవరకు అంగీకరిస్తున్నావు అన్నది ఆధారపడి ఉంటుంది నీ దీవెన. చాలామంది అనుకుంటారు, మందిరంలోకి వెళ్తే నాకు దీవెన, వాక్యం వింటే దీవెన అనుకుంటారు. మంచిదే, మందిరంకి రావాలి, నీవు దేవుని మాటను వినాలి, గైకొనాలి, లోబడాలి. అది మాత్రమే కాదు, నమ్మాలి, విశ్వసించాలి. కనుక నీ యొక్క ఆశీర్వాదము నీ నమ్మకం మీద దేవుడు ఉంచాడు. కనుక బైబిల్ ప్రకారం దేవుని బిడ్డలు, క్రైస్తవులు అన్య ఆచారమును కానీ వాస్తును కానీ ఏం చేయకూడదు? చెప్పాలందరూ కూడా ఏం చేయకూడదు? ఆచరించకూడదు. ఆచరిస్తే ఏమండి, ఆ వాస్తును ఆచరిస్తే మనం ఎవరికి భయపడినట్టు? అష్టాదికాల్పులను, వాటికి మనం భయపడినట్లు. ఈరోజు ఎంతోమంది, ఒక ఆమంది, ఏమండి 3 పొయ్యిలు వాడకండి, వాడితే 4 వాడండి, లేకపోతే 2 వాడండి, 1 వాడండి. 3 పొయ్యిలు వాడకూడదట. మరి తయారు చేసినాడు కంపెనీ వాడు అంత బుద్ధిహీనుడు. మరి కొంతమందికి అమ్మ 2 కాళ్ళు ఉంటాయి, అందులో 2 ఏళ్ళు ఉండవు. కొంతమందికి
అరే నీ చేతిరేఖలు బాగున్నాయిరా, నీకు ధనరాశి వస్తుందరండి. మరి 2 చేతులు లేనోడికి? చూసారా, ఈరోజు మనుష్యులను విశ్వాసములో నుండి దూరపరిచి మూఢనమ్మకాలలో బలపరిచే అపవాది దురాత్మలు ఎక్కువగా పెరిగిపోయినారు. అందుకే మన బిడ్డలకి మనం బోధించేది దేవుని వాక్యము ద్వారా వారిని బోధించాలి, సాధన చేయాలి. వారికి ఏదైనా అవసరమైతే ప్రభువుని అడుగురా, దేవుడిస్తాడు అని వారికి నేర్పించాలి. చూసారా, మన యొక్క విశ్వాసము వారికి నేర్పించాలి. ఈరోజు మనము దేవుని యొక్క విశ్వాసాన్ని నేర్చుకోవాలి, ఆ విశ్వాసములో మనము బలపడాలి. కనుక నేడు ఎంతోమంది బైబిల్ ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా ప్రియులారా, మనము వాటిని ఆచరించకూడదు, అనగా వాటిని హృదయములో నిలుపుకోకూడదు. ఇలాంటి మూఢనమ్మకాలు హృదయంలో నిలుపుకుంటే ఎవరిని ఆరాధిస్తున్నట్టు? ఈరోజు ఎంతోమంది వాక్యం మనం చూస్తే ఏమండి, ఎందరో క్రైస్తవులు సేవకులు వారి గృహాలు, వారి మందిరాలు ఈ విధంగా కట్టుకోవాలి, ఆ విధంగా కట్టుకోవాలి, వాస్తు ప్రకారంగా ఇంచుమించు అందరూ కూడా ఈ అన్య దేవతల మూఢనమ్మకాలను ఆచరిస్తూ వారు ఇళ్ళు, గోపురాలు, మందిరాలు కట్టుకుంటున్నారు. ఈరోజు నేను సేవకులకు చెప్తున్నా, విశ్వాసులకు చెప్తున్నా, క్రైస్తవులకు చెప్తున్నా, మీరు ఈ లోకంలో ఉన్న మూఢనమ్మకాలను ఆచరించి మీ గృహాలను, మీ మందిరాలను నిర్మించుకుంటున్నారు అంటే, ఈ లోకంలో మూఢనమ్మకాలను ఆరాధించే వారితో పాటు మీరు ఏకీభవిస్తున్నారు అంటే అర్థమేంటో తెలుసా? మీరు ఆ మూఢాచారాల్లో కూడా బ్రతుకుతున్నారు. మీరు క్రీస్తుతో చావలేదు. మీ విశ్వాసము కాస్త పొల్యూటెడ్ అయిపోయింది. మీ విశ్వాసం మూఢనమ్మకములతో పాటు ఏమైపోయింది? విలీనమైపోయింది. వాస్తవాలను, మూలాలను తెలుసుకొని దేవుని యొక్క వాక్యం ఏంటో, ఆయన యొక్క చిత్తమేంటో, ఆయన ఉద్దేశం ఏంటో ఈరోజు దేవుని ప్రజలు తెలుసుకోగలిగిన భక్తి జీవితంలోనికి రావాలి. ఎవరో చెప్పారు, ఎవరో చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తాను. మా నాన్నగారు స్థలంలో బావి తవ్వించాలని కొంతమంది మనుషులను పిలిస్తే ఆ బావి తవ్వాలని వారు ఈశాన్యానికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడే తవ్వాలండి అని. నాన్నగారు అన్నారు, నాకు అక్కడ ప్రేరణ రాలేదు, ప్రార్థన చేయగా దేవుడు నన్ను నడిపించాడని చెప్పి ఖచ్చితంగా వారికి విరోధంగా భిన్నంగా తవ్వించాడు ఆయన. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నోటి మీద వేలేసుకున్నారు, ఏంటంటే ఇక్కడ తవ్విస్తున్నారు అని. నాన్నగారు ఒకటే చెప్పారు, ప్రార్థన చేయగా దేవుడు ఇక్కడే నడిపించాడు, బయలుపరిచాడు, ఇక్కడే తవ్వండి అని. ఏమండి, తవ్విన 3 నిలువలకే విస్తారమైన నీరు వచ్చేసింది. నీళ్ళు అనేది చాలా అద్భుతమైన నీళ్ళు. చుట్టుపక్కల బావిలో ఎక్కడ నీళ్ళు లేవు, ఈ బావిలో నీళ్ళు ఉన్నాయి. ఇంకా 4 నిలువలు తవ్వించారు. మండు టెండలో వేసవకాలంలో చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఆ బావే వారికి కేంద్ర బిందువు అయిపోయింది. ఎంతోమంది ఎగతాళి చేశారు, ఎంతోమంది ఆక్షేపణ చేశారు. కానీ వాక్యమందు విశ్వసించుచున్న వారెవరైనా దేవుడు వారి పక్షాన ఉండువాడు. హల్లెలూయా. మనుషులు ఏదైతే నమ్ముతున్నారో అది నువ్వు నమ్మితే నీకును అన్యులకి ఏమైనా తేడా ఉందా? వారు ఏది నమ్ముతున్నారో నువ్వు అది నమ్మక, దేవుడు ఏం చెప్తున్నాడో అది నువ్వు నమ్మగలిగితేనే దేవుని నువ్వు గణపరిచినట్టు, దేవుణ్ణి ఆరాధించినట్లు. దేవుని సన్నిధికి వచ్చి మనం చేతులెత్తి ఆరాధించడం కాదండి, వాక్యానుసారంగా చేయడం కూడా ఆరాధనే. ఈరోజు ఎంతోమంది ఇలాంటి అన్య దేవతలను, మూఢనమ్మకాలను, ఏమండి, మూఢనమ్మకాలకు తాకట్టు పెట్టే విశ్వాసులు ఉన్నారు. ఈ విషయంలో చాలామంది దేవుని బిడ్డలు కలంకాన్ని తెచ్చుకుంటున్నారు. మూఢనమ్మకాల విషయాలలో ఈరోజు అనేక మంది చనిపోకుండా ఉన్నారు, వారు బ్రతికే ఉన్నారు, విశ్వాసులే, క్రైస్తవులే. కానీ ఏ నమ్మకాల్లో బ్రతుకుతున్నారు? క్రీస్తు కొరకు చనిపోయారు. ఇంకా ఎవరి ఆచారాలను సేవిస్తున్నారు వారు? మీరు నా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ఉండిన చోట వస్తువు అక్కడ ఉండదు, మారుతూ ఉంటుంది. ఇటువైపే ఉండాలి, ఇటువైపే ఉండాలి. చాలామంది అంటారు బీరువా తూర్పు వైపు ఉండాలని అంటారు. మా ఇంటికి వచ్చి చూడండి, బీరువా ఇటువైపు ఉంటుందో.
మంచం ఏమో తూర్పు వైపు పెట్టాలి, కాళ్ళు ఏమో పడవటి వైపు పెట్టాలి. ఒకసారి నా ఇంటికి వచ్చి చూడండి, నా మంచం ఎటువైపు ఉంటుందో. మూఢనమ్మకాలలో బ్రతుకుచున్నవారు అది శాపం, అది కలంకం. దేవుని ఆశీర్వాదం కావాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, కానీ మూఢనమ్మకాలలో బ్రతుకుచున్న వారికి ఆశీర్వాదం ఎందుకు రాలేకపోతుంది? ఆశీర్వాదం ఎవరికి వస్తుందో తెలుసా? వాక్యానుసారముగా లోబడి వారికి దేవుడు ఆశీర్వదించువాడు. అంతేగాని లోకములో మనుష్యులు ఈ విధంగా నమ్మి చేస్తున్నారు కనుక నేను వారి వాళ్ళే చేస్తానని చెప్పి నీ ఇంటి లోపలికి వెళ్ళిపోయి దేవుడా నన్ను దీవించమంటే దేవుడు రాజీ పడడు. అపవిత్రమైన వాటిని దేవుడు ఇష్టపడడు. లోకములో మనుషులు ఏ విషయంలో మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు? వాస్తు పురుషుణ్ణి నమ్ముతున్నారు, వాస్తు పురుషుణ్ణి ప్రేమిస్తున్నారు, వాస్తు పురుషుణ్ణి పూజిస్తున్నారు. ఈరోజు వాస్తవానికి వాస్తు పురుషుడు ఉన్నాడా? ఎవరు కల్పించారు ఇది? ఆ దేవతలు ఉన్నాయట. భూమి బల్లపరుపుగా ఉంది అనుకొని ఆ భూతాన్ని ఏం చేశాడంటే భూమి అంతా కూడా సాగదీసి చుట్టూ కూర్చున్నారంట, లేవకుండా. లేస్తే ఎక్కడ నష్టం వచ్చేద్దేమో అని. 8 మంది దేవుళ్ళు కూర్చున్నారని ఈ హిందూ మహర్షులు రాశారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? భూమి ఎలాగుందని? గుండ్రంగా ఉంది అని. దానికి మూలాలు లేవు. భూమి ఒక గ్రహణం అని, దీనిపైన వాస్తు పురుషుడు లేడు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునిగా. వాక్యం చెప్తుంది భూమి మూలాలు ఏమైనా ఉన్నాయా? బల్లపరుపుగా ఉందంట. మత్స్య పురాణంలో రాసుకొచ్చేసారు. బల్లపరుపున ఉంది కనుక భూమి మీద నువ్వు ఎటు చేసినా మొదట ఆ బల్లపరుపు మీద పడుకున్న ఆ భూతానికి నువ్వేం చేయాలి? నువ్వు సంతృప్తి పరచాలి. ఆ తర్వాతే, లేకపోతే ఆ సుఖ సంతోషాలు నీకు ఇవ్వు. ఇది బ్రతుకు తెరువు కోసం రాసుకున్న కల్పితమైన కథ. ఈ మూఢనమ్మకాల్లో ప్రజలు ఇరుక్కుపోయారు, బంధించబడి ఉన్నారు. అందుకే చాలా గృహాలు నేను చూస్తూ ఉంటాను. చాలామంది క్రైస్తవులు గృహప్రవేశాలకు పిలుస్తూ ఉంటారు. ఏమండి, గృహప్రవేశాలకు పిలుస్తూ కంప్లీట్గా కూడా ఏమంటారో తెలుసా? అంత కరెక్ట్గా చేసామండి, కొలతలన్నీ బాగున్నాయండి, వాస్తుపరంగానే ఉందండి. అక్కడ వాస్తుకి ప్రాధాన్యతే కానీ ఎవరికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు చెప్పండి, వాస్తు ఎక్కడి నుండి వచ్చింది? రేపొద్దున ఇల్లులు కట్టలేని వారు ఇల్లులు కట్టడానికి సిద్ధపడితే ఏ విధంగా కట్టాలి? ఏ విధంగా కట్టాలి? ఎలా కట్టాలమ్మా? ఇప్పుడు వరకు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఎలా కట్టారు? ఎవరిని నమ్మి కట్టారు? సిగ్గుందా మీకు? బుద్ధి ఉందా మీకు? ఇప్పటి నుంచి మీకు బుద్ధి రావాలా, ఇప్పటి నుంచి మీకు సిగ్గు రావాలా. ఈ వాస్తు పురుషుడు, ఈ కల్పితము ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడంటే ఈ భూతం శివుడి యొక్క ఏ రాక్షసుడితో పోయి ఫైటింగ్ చేస్తున్నాడు ఇతను? అంధకాసురుడనే రాక్షసుడితో ఫైటింగ్ చేస్తున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు శివుడి యొక్క చెమటలో నుండి కింద పడితే ఆ చెమటలో నుండి ఎవరు వచ్చేసారట? నిజమే, ఇదే మనం నమ్మేస్తున్నాం మనం. అమ్మ అటు కిటికీ 8 కిటికీలే ఉండాలండి, 7 కిటికీలు ఉండకూడదండి, 3 కిటికీలు ఉండకూడదండి, 4 కిటికీలు ఉండాలండి. పనికిమాలిన మాటలు, పనికిమాలిన మూఢనమ్మకాల్లో జీవిస్తున్న వారు, దేవుని ప్రజలారా బయటికి రండి, విశ్వాసంలోనికి రండి, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించండి. ఈ మూఢనమ్మకాల్లో బ్రతుకుతూ దేవుడా నీకు వందనాలని చెప్తే దేవుడిని వందనాలు ఆస్వాదించడు. కనుక ఈరోజు దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. నేటి ప్రపంచ దేశాలలో ఎక్కడ వాస్తు అనే ప్రస్తావన అనేది ఎక్కడా లేదు. ఒకవేళ ఉండుంటే మీరు చదువుకునే బుక్స్లో ఉండేమో, ఒకవేళ నిజంగా ఉండుంటే మీరు చదువుకునే మీ కోర్సులో ఉండేమో, యూనివర్సిటీలో ప్రవేశింపజేసినేమో. ఇది ఓన్లీ ఒక భారతదేశంలో పుట్టుకొచ్చినటువంటి ఈ ప్రస్తావన. ఒకవేళ వాస్తే అభివృద్ధికి, వాస్తే ఆధారమైతే మరి వాస్తును తెలియలేని వాళ్ళు ఎలాగ అభివృద్ధిలోనికి వచ్చారన్నది గమనించాలి. వాస్తు పాటించే ప్రతి క్రైస్తవ విశ్వాసి అన్యులాచారాలలో ఉన్నవాడే, ఆ మత నమ్మకాన్ని కొనసాగించువాడే అని దేవుని ఒక వాక్యం చెప్తుంది ప్రియులారా. కనుక దేవునితో పాటు దేవుళ్ళు కాని వారికి కూడా దాసులువే అయిపోయాం మనం. అర్థమైందా?
మూఢనమ్మకాల్లో జీవిస్తున్నారు. కనుక వాక్యం ఏం చెప్తుంది? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏం రాయబడి ఉందో? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, మీ దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై, అమ్మా ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చూసారా, మీరు ఒకప్పుడు అలా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ప్రభువుని ఎరిగి ఉన్నారు కనుక మీరు అలా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. భక్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఒకప్పుడు ప్రభువుని నమ్మకం ముందు అలాగ ఉన్నారు, ఇప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత ఎలాగ ఉండాలి? వాటికి మీరు దాసులుగా ఉండకూడదు. ఇప్పుడు ఎవరికి మీరు దాసులై ఉండాలి? దేవునికి దాసులై ఉండాలి. దేవుని దాసులుగా మనం జీవించాలి. ఎందుకో తెలుసా? దేవుడే సర్వశక్తి కలిగిన వాడు. ఈ మాట అందరూ కూడా పలకాలి. దేవుడే సర్వశక్తి కలిగిన వాడు. ఆయనకి వాస్తు శక్తి లేదు. ఈ లోకంలో వాస్తు శక్తి లేదండి. వాస్తు శక్తి యేసు ప్రభు శక్తి ముందు ఏం పనిచేస్తుంది? దేవుడు సెలవియాలి. ఆయన మాట సెలవులేనిదే ఏదైనా జరుగుతుందా? ఆయన మాట సెలవులేనిదే భోజనం ఎవడైనా చేయగలడా? ఆయన మాట సెలవులేనిదే ఏ ప్రాణైనా పుట్టగలదా? ఆయన మాట సెలవులేనిదే ఎవడైనా చచ్చిపోగలడా? ఆయన మాట సెలవులేనిదే ఏ కార్యమైనా జరగగలదా? ఈరోజు భూమి మీద ఆయన మాట సెలవుతోనే ఈరోజు సకల ప్రాణులు, జీవులు, ఈరోజు మనుషులు భూమి మీద బ్రతుకుతున్నారు, వారి కార్యాలు చేస్తున్నారు. గల కారణం ఏంటో తెలుసా? ఆయన మాట సెలవు. ఈరోజు నువ్వు నేను బ్రతుకుతున్నామంటే ఆయన మాట. అందుకే భక్తుడు పాడతాడు, నీ మాట చాలయా. మనుష్యుడు రొట్టె వలన కాదు బ్రతికేది, ఆహారము వలన కాదు బ్రతికేది, దేవుని మాట వలన, ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుచున్నాడు. అందుకే దేవుని బిడ్డలైన మనం ఆరాధించే వారంగా పిలువబడ్డాం, ప్రార్థించేవారుగా మనం ప్రత్యేకపరచబడ్డాం, స్తుతించేవారుగా దేవుని సన్నిధిలో సమూహముగా కూడబడుతూ ఉన్నాం. ప్రియులారా, మనం లోకములో ప్రత్యేకపరచబడిన వారము కనుక ఈ లోకములో మనుషులు నమ్మిన వాటిని, విశ్వసించిన వాటిని నమ్మక విశ్వసించక, ప్రభువు దేవుని యొక్క వాక్యం మనకేం బోధిస్తుందో, ఏమి ఉపదేశిస్తుందో దానిని విని నమ్మి విశ్వసించి ఆ మూఢనమ్మకములైన బంధకములో నుండి మనం బయటికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మనం అలాగా ఆరాధించాలి. మూఢనమ్మకాల్లో బ్రతుకుతూ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడా? దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం ఎక్కడుంది? సత్యము, ద ట్రూత్ఫుల్నెస్, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుండి బయటికి రావాలి. ప్రభువా కనుక దేవుడు శక్తి కలిగిన వాడు. చెప్పండి ఆ మాట. దేవుడు దేనికంటే శక్తి కలిగిన వాడు? ఆయన అన్నిటికంటే శక్తి కలిగిన వాడు. అందుకే వాక్యం చెప్తుంది, సర్వశక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రోగముల మీద శక్తి కలిగిన వాడు, దెయ్యాల మీద శక్తము కలిగిన వాడు, లోకములో ఉన్న ప్రతి కార్యముల మీద ఆయన శక్తి కలిగిన వాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ సర్వశక్తి కలిగినటువంటి మాటను మనం విశ్వసించాలి. నేను ఇష్టపడేది ఏంటంటే, దేవుని ఒక వాక్యం చెప్పే మాట ఏంటి తెలుసా? సర్వ సంపదలు ఆయన వశంలో ఉన్నాయి. సర్వ సంపదలు నీకు ఇవ్వాలన్నా, నిన్ను తగ్గించాలన్నా, హెచ్చించాలన్నా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఈ మాటను నమ్మాలి మనం. ప్రభువా, ఎందుకు ప్రభువా నేను పేదవాడిని అయిపోయాను? ఎందుకు ప్రభువా నాకు ఏమీ లేకుండా ఉన్నాను? ఎందుకు ప్రభువా నా జీవితం ఎలాగ అయిందని ఈరోజు చాలామంది అర్థం కాకుండా బ్రతుకుతున్నారు. నేను ఒక మాట చెప్పనా? నువ్వు దేవుణ్ణి, నీ స్థితిని బట్టి నువ్వు దేవుణ్ణి గణపరచగలిగితే నా దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. దేవుడు ఏ స్థితినైనా మార్చగలడు. ఈరోజు నేను పేదోడిని అని చెప్పి పేదోడుగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడండి. ఎందుకో తెలుసా? దేవునికి తెలుసు ఎప్పుడు మనుషులను హెచ్చించాలో. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులట ఈరోజు తమకు తాము హెచ్చించుకుంటున్నారట. అందువలన వారు ఏం చేయబడుతున్నారు? తగ్గించబడుతున్నారు. ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నానండి కానీ సంపాదన రావట్లేదండి. ఎంత కష్టపడదాం అనుకుంటున్నాను కానీ కష్టపడలేకపోతున్నానండి. ఎంత దాయాలనుకున్నాను కానీ దాయలేకపోతున్నానండి అని ఈరోజు ఎంతోమంది చెప్పేవారు ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా? దేవుని మీద ఆధారపడివాడు, దేవుని మాట యందు విశ్వసించువాడు
తప్పనిసరిగా దేవుని ద్వారా జీవించగలడు. దేవుని ద్వారా ఒక శక్తి సంపన్నుడిగా ఆయన మారగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక సర్వ సంపదలు దేవుని చేతిలో ఉన్నాయి కనుక తల్లులైన మనము ఎవరి మీద ఆధారపడాలి? తండ్రులైన మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలంటే నమ్మాలి. మొదట దేవుని మాటను నమ్మాలి. కనుక నేను ఈ సమయంలో ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, లోకములో మూఢాచారాలను మూఢనమ్మకాలను నమ్మి నీ బిడ్డలను పాడు చేసేదానికంటే దేవుని మాట విని నమ్మి విశ్వసించి నీ బిడ్డలను ధన్యులుగా చేసే శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలాగా? అయ్యా, నా బిడ్డలను నేను ధన్యులుగా చేసే శక్తిని ఇస్తున్నావా? ఎలాగా? ఈరోజు చాలామంది బిడ్డలను కంటున్నారు తల్లులో. ఈరోజు చాలామంది తండ్రులు బిడ్డలను కంటున్నారు, కానీ వారిని ధన్యులుగా చేయలేని పరిస్థితి రోజు కనబడుతూ ఉంది. ఈరోజు వారి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఆలోచన విధానము ఈరోజు మనుషులను అనుసరించి నడుస్తున్నారు. లోక జ్ఞానాన్ని అనుసరించి నడుస్తున్నారు. లోక మర్యాదలను అనుసరించి నడుస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటను అనుసరించి జీవించేవారు కొద్దిమందే ఉన్నారు. ఈ ఉదయకాలము దేవుని మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను నువ్వు దేవుని సన్నిధిలో వారి కొరకు నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఒక తల్లిగా ఈరోజు తల్లులకి నేను మనవి చేస్తున్నాను. నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలైనా, వారి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. అయ్యో, నా బిడ్డ బాగా చదవాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలి, ఫస్ట్ క్లాస్ కావాలి కనుక నువ్వు చదవరా అని చెప్పి ట్యూషన్లు చెప్పించి ఇది చేయించి బలవంతంగా భోజనం పెట్టి బలవంతంగా ఇది చేసి నువ్వు సాధన చేయాలనుకుంటున్నావేమో. ఈరోజు బలవంతంగా నీ బిడ్డలని బాగు చేయాలి, నా బిడ్డలు ఎలా ఉండాలని నువ్వు ప్రయాసపడుతున్నావు, ధనాన్ని ఖర్చు పెడుతున్నావు. కానీ తుదకు వారు నువ్వెంత ప్రయాసపడి ఎంత అనుకున్నావో దానికి భిన్నంగా ఈరోజు నీ బిడ్డలు నీకు భిన్నంగా తయారవుతూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది తల్లులు వేదన చెందుతున్నారు, తండ్రులు వేదన చెందుతున్నారు. అయ్యో, నా బిడ్డలకు, నా కుమార్తెకు, నా కుమారునికి నేను ఎంతో ధనాన్ని హెచ్చించి వారిని చదువులు చదివించాను, కానీ వారు సంస్కారం లేకుండా బ్రతుకుతున్నారు, డిసిప్లిన్ లేకుండా బ్రతుకుతున్నారు. వారు ఈ విధంగా ఉన్నారు. ఒక క్రమం లేదు, ఒక మర్యాద లేదు. వారు చదివేది ఉన్నతమైన చదువులే, కానీ తల్లిని ఎలా గౌరవించాలో, తండ్రిని ఎలాగ సన్మానించాలో, వారి మాటలు ఎలాగ వినాలో, ఎలా లోబడాలో లేని సంస్కరణ జీవితాన్ని జీవిస్తున్నారని ఈరోజు ఎంతోమంది తల్లులు తండ్రులు రోధిస్తున్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలైన మనం గమనించాలి. దేవుని చేత పిలువబడిన తల్లిగా, దేవుడు నీకు ప్రేమించిన బిడ్డల విషయంలో, తండ్రి దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో లోకానుసారంగా మనుషులు అది చదివిస్తున్నారు ఇది చదివిస్తున్నారని చెప్పి నీవు కూడా నీ బిడ్డలని అలాగే చేయాలని ఆలోచన కంటే, అయ్యో, మొదటిగా నా బిడ్డల విషయంలో నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరించాలి, నా బిడ్డల విషయంలో నా దేవుని సన్నిధిలో నేను విచారణ చేయాలి, నా కుమార్తె విషయంలో, నా కుమారుడి విషయంలో ఒక తల్లిగా తండ్రిగా నేను దేవుని సన్నిధిలో వారిని నేను మొర్ర పెట్టాలని నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించగలిగితే దేవుడు నీ బిడ్డల విషయంలో తన చూపును చూడడం మొదలు పెడతాడు. ఏ తల్లి అయితే దేవుని మీద ఆధారపడి తన బిడ్డలను ధన్యులుగా చేయాలని కోరుకుంటుందో దేవుడు తప్పనిసరిగా ఆ తల్లి యొక్క ప్రార్థన వినువాడై ఉన్నాడు. ఈరోజు చాలామంది తల్లులు అందమైన పిల్లల్ని కన్నారు, వాస్తవమే. ఈరోజు తండ్రులు అందమైన కుమారులను కన్నారు, వాస్తవమే. కానీ ఆ అందానికి తగినట్టుగా వారు జీవిస్తున్నారా? ఆ అందానికి తగినట్టుగా వారి యొక్క ప్రవర్తన కలిగి ఉంటున్నారా అని మనం ఆలోచిస్తే నేటి దినాలలో మనం చూస్తున్న పరిస్థితులను బట్టి అది చాలా విచారంగా ఉంది. కనుక ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీ పిల్లలు ధన్యులు కావాలి అంటే, దేవుడు నీకు ఇచ్చిన కుమార్తెలు ధన్యులు కావాలి అంటే, లోకములో ఉన్న మూఢాచారాలను పక్కన పెట్టి, లోకములో మనుషులు నమ్ముచున్న ఆ మూఢనమ్మకాలను వదిలిపెట్టి దేవుని వాక్యము ఏం చెప్తుందో, దేవుని వాక్యం ఏం బోధిస్తుందో అది నువ్వు వినగలిగి, గ్రహించగలిగి, విశ్వసించగలిగి, ఆ విశ్వాసంతో నీ బిడ్డల విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు రోధిస్తే, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించగలిగితే దేవుడు నీ యొక్క బిడ్డలను ధన్యులుగా చేస్తాడు. చదివించేసాం, అయిపోయింది నా పని, పెళ్లి చేసేసాం, అయిపోయింది నా పని, ఇంకా వాళ్ళ జీవితాలు వారు జీవిస్తారు అని అంటే
అది అప్పుడుతో తెగిపోలేదండి. దేవుడు రక్షించాడు. ఆయన మనం చనిపోయినంత వరకు, మనం వృద్ధాప్యంలోనికి వెళ్ళినంత వరకు మనకు తండ్రిగానే ఆయన బాధ్యత వహిస్తున్నాడు. అంతకంటే ఎక్కువగా దేవుడు ప్రేమించిన నీ బిడ్డల విషయంలో మరి ఎక్కువగా నువ్వు బాధ్యత వహించాలి. ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానుసారంగా విశ్వాసంలో నీ బాధ్యతను దేవునికి కొనసాగించాలి. ఈరోజు విశ్వాస ఆధ్యాత్మిక బాధ్యత కంటే ఈరోజు ఐహిక విచారాల బాధ్యత ఎక్కువైంది నీ బిడ్డల ఎడల. ఆధ్యాత్మిక విషయంలో నీ బిడ్డల విషయంలో నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉంటావు. అయ్యా నా పిల్లలు చదువుకుంటున్నారా అన్న ఆలోచన నీకు కలిగి ఉన్నప్పుడు, తింటున్నారా అన్న బాధ్యత నీకు ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వారు ఎదుగుతున్నారా, ప్రార్థన చేసుకోగలుగుతున్నారా, వాక్యం చదవగలుగుతున్నారా, వారు ఏం చేస్తున్నారు అన్న బాధ్యత నీకు కలిగి ఉన్నప్పుడు వారి విషయంలో నువ్వు దేవునికి అప్పగిస్తున్నావని అర్థం. నా కొడుకే కదా నా మాట వినట్లేదు, పోనీలే చిన్నపిల్లాడు కదా అని నువ్వు వదిలేస్తున్నావేమో, చిన్నోడు కదా అని వదిలేసి నీవు క్రమాన్ని తప్పించడానికి కారకుడు అవుతున్నావేమో. మొక్కై వంగనది మానై వంగునా. నీ బిడ్డలు చిన్నవారే, కానీ వారి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఏ తల్లి అయితే ప్రార్థిస్తుందో ఆ తల్లి ఆ బిడ్డల విషయంలో ఆధ్యాత్మిక విషయంలో బాధ్యత వహిస్తుంది. ఫీజులు కట్టేస్తున్నాం కదా, చదివేసుకుంటున్నారు కదా, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి పెట్టేస్తున్నాం కదా, వాళ్ళకి యూనిఫాములు కొనేస్తున్నాం కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. అంతకంటే ఎక్కువగా దేవుని దగ్గర వారి గురించి రోజు విచారణ చేయాలి. వారు నీ బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చాడు బహుమానంగా. దాన్ని పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా నీ చేతిలో ఉంది. ఒక సేవకుడు కుమార్తె బీటెక్ చదువుతూ ఉంది. తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు, నా కుమార్తె మంచిగా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది, రేపు పొద్దున్న మమ్మల్ని పోషిస్తుందని. ఒక అన్యుడి వాళ్ళలో పడింది, ట్రాప్ చేయబడింది, వివాహానికి ఒప్పుకోలేదని ఆ కుర్రోడితో ఏమండి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకి హృదయం ఎంత ఊచకోత, ఎంత బాధ, ఎంత వేదన, బయటికి చెప్పుకోలేక, కక్కలేక, చావలేక, మింగలేక. ఇలాంటి దుఃఖము, ఇలాంటి బాధ ఏ తల్లికి తండ్రికి రాకూడదు. ఆ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మా పిల్లల్ని మేము బాగా చదివించుకుంటున్నాము అన్న ధైర్యము ఈరోజు తల్లిదండ్రులు కలిగి ఉన్నారే కానీ వారు ఆధ్యాత్మిక విషయంలో బాధ్యత కలిగి ఉంటున్నారా? మా పిల్లలకి మార్కులు రావాలి, మార్కులు రావాలి, మార్కులు రావాలి, ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగుండాలి అనుకుంటున్నాం కానీ వారి ప్రవర్తన, వారి మంచి మాట, వారి భాష, వారి తీరు, వారి బిహేవియర్, వారి విధానం, వారి స్నేహం, వారి దేవుల్లో ఎదిగే విధానం, వారి సంస్కారం, వాటిలో మార్కులను ఇవా? వాటిలో మార్కులు రావాలని నువ్వు ఆలోచించవా? భోజనం పెట్టే ముందు వాడు ప్రార్థన చేసుకుంటున్నాడో లేదని గమనించగలుగుతున్నావు. వాడికి ప్రార్థన చేయడం రాకపోతే నువ్వు దగ్గరుండి ప్రార్థన చేయాలి. ఇదిగో ఇది దేవుడు నీకు ఇచ్చిన భోజనం కనుక దేవునికి వందనాలు చెప్పే అనేది నేర్పించకపోతే నీవు మంచి తల్లిగా ఉండగలవా? మంచి తండ్రిగా నువ్వు తెచ్చబడగలవా? ఇలాంటి క్రమము, ఇలాంటి బాధ్యత కలిగిన తల్లులు తండ్రులు ఈరోజు ఉన్నారా? అలాగా ఒకవేళ ఉన్నట్లయితే నీకు ఒకవేళ వ్యతిరేకత, తిరుగుబాటుతనం వచ్చినప్పటికీ నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు అన్న విషయాన్ని దేవుని వాక్యం వెల్లడిపరుస్తుంది. తల్లులు ధన్యులు కావాలి, పిల్లలు ధన్యులు కావాలి. నీ పిల్లలు ధన్యం కావాలంటే తల్లులుగా మీ హృదయాలను దేవుని దగ్గర ఏం చేయాలి? ఇంగ్లాండ్ దేశానికి చెందిన సుసన్నా వెస్లీ అనేటువంటి ఒక ఆమె, తనకు 9 మంది పిల్లలు, రాత్రి పడుకోబెట్టి ఒక్కొక్కరి కొరకు ఆమె ప్రార్థన చేసేది. 9వ వాడి దగ్గరికి వచ్చేటప్పటికి తెల్లారి 4 అయిపోతూ ఉండేదట. ఆఖరికి ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడయ్యాడు, చార్లెస్ వెస్లీ అని. 9వ వాడు. ఒకసారి ఆయన సాక్ష్యం చెప్పాడు, ఈరోజు నేను సంగీత విద్వాంసంలో ఎంత ప్రావీణ్యుడైన గల కారణం ఏంటో తెలుసా? నా తల్లి సుసన్నా వెస్లీ రాత్రి ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టేది, నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెనని చెప్పేది, తెల్లవారు 4 అయ్యేది. ఆమె ప్రార్థన వల్ల నేను ఈరోజు ఇంత సంగీత విద్వాంసుడు ఆయన సాక్ష్యం చెప్పాడు. తల్లి ప్రార్థన సాక్ష్యాలను నిలబెడుతుంది. మేము తల్లులయ్యాము కదా అని సంబరాలు చేసుకోవడం కాదండి, తల్లులయ్యాము కదా అని తల్లులుగా కాదండి. బాధ్యత. సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు ఈ రీతిగా ఒక మాట చెప్పాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యానికి కొట్టుకొచ్చానని చెప్పాడు.
నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను దేవుని రాజ్యానికి కొట్టుకొచ్చానని సాక్ష్యం చెప్పాడు. ఈరోజు ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా నా తల్లి ప్రార్థన వలన నేను ఈ రీతిలో ఉన్నాను అన్న చెప్పే సాక్ష్యం నువ్వు తల్లిగా సంపాదించుకోవాలి. నాకెంతమంది కుమారులండి, కుమార్తెలని చెప్పుకునే తల్లిదండ్రుల కంటే నా తల్లి ప్రార్థన, నా తండ్రి ప్రార్థన వల్ల నేను ఈ విధంగా ఉన్నాను అన్న సాక్ష్యం నువ్వు ఎప్పుడైతే సంపాదించుకుంటావో అప్పుడే నీవు పరిపూర్ణమైన తల్లిగా దేవుని సన్నిధిలో నిర్ధారణ చేయబడుతున్నావు. ఈరోజు తల్లులు చాలామంది ఉన్నారు, కానీ ఎలాంటి తల్లులు, ఏ విధముగా ఉన్నారు తల్లులు? కన్నామా, వదిలేసామా? ఇది కాదండి తల్లులు. బాధ్యత కలిగిన తల్లులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన బిడ్డలు ఇచ్చే సాక్ష్యమే మనలను ఒక గుర్తింపు తీసుకొని వస్తుంది. నేను ఎప్పుడు కూడా నా తండ్రి గురించి చెప్తా ఉంటాను, ఎందుకంటే ఆయన విశ్వాసపరుడు. వాక్యం బోధించి మాకు భోజనం పెట్టాడు. ఏనాడు కూడా నా బిడ్డలకు ఇది ఉండాలి, అది ఉండాలని కోరుకోలేదు. కానీ నా బిడ్డలు దైవకంలో ఉండాలి, వారి ప్రార్థనలో ఉండాలి, కుటుంబ ప్రార్థనలో ఉండాలి, వారు వాక్యం చదవాలి అని అనేక సార్లు ప్రయాసపడ్డాడు. కొన్నిసార్లు మాకు బట్టలు కూడా ఉండకపోయేవి. ఆ సమయంలో ఆయన ఏడవక దేవుని కృతజ్ఞత వందనాలు చెల్లించేవాడు. ప్రభా, ఈ స్థితిని బట్టి వందనాలని చెప్పేవాడు. ఎప్పటికీ నాకు గుర్తే. అలాంటి పేదరికంలో ఉన్నప్పటికీ లోకంలో ఉన్న మనుషుల వలె కాకుండా దైవికంగా పెంచాలి. ఈరోజు నా తండ్రి ప్రార్థన వలన ఈరోజు నేను అనేక చోట్ల దేవుడు నన్ను వాడుకోవడానికి కృప చూపుతున్నాడు. ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను గల కారణం నా భక్తి కాదు, నా నీతి కాదు, నా తండ్రి ప్రార్థన. ఎందుకో తెలుసా? లోకంలో ఆయన తండ్రిగా నాకు జన్మనిచ్చాడే, కానీ జన్మనిచ్చాడు తండ్రిగా, తండ్రుల వల్లే ఆయన నాకు ధనము, మేడలు, మిద్దులు, ఐశ్వర్యం నాకు ఇవ్వలేదు. కానీ ఆయన దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించాడు ఎక్కువ జనం లేచి బిడ్డల కొరకు. అందుకే ఈరోజు ఆ ఆస్తే, కనబడిన ఆస్తే నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునేగాక. హల్లెలూయా. నీవు నిద్రపోకముందు నీ బిడ్డల కోసం ప్రార్థించాలి. తల్లిగా నువ్వు నిద్రపోకముందే నీ బిడ్డల విషయంలో ఆలోచించాలి. ఉదయకాలం 4 గంటలు లేచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. అది నాకు అలవాటు. మా 2 బిడ్డలకు కూడా చేతులుంచి ప్రార్థించే అలవాటు నాకు ఇప్పటికీ కూడా ఉంది. ఏ మధ్యరాత్రులు లేచినా, వారు పెద్దవాళ్ళు అయినప్పటికీ, వారు ఎక్కడ పడుకున్నా వెతికి వారి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేటువంటి ఆనవాయితీ నీ బిడ్డల కోసం నువ్వు అలాగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే నీ బిడ్డలు ధన్యులవుతారు. నీ బిడ్డలకి బంగారం కొనాలా, ఆస్తి కొనాలి, అంతస్తు కొనాలి, చైన్ కొనాలి, బంగారం కొనాలి, ఇది కొనాలని ఆలోచించే దానికంటే ప్రభువా, నా బిడ్డలు నీ దృష్టిలో ధన్యులు కావాలి. ఈ ప్రవర్తన నీలో వచ్చినప్పుడు నా దేవుడు ఇష్టపడు వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్నాం, యోబు కూడా అరుణోదయాన్ని లేచి ఏం చేసేవాడు? తన పిల్లల విషయంలో ఒకవేళ ఏదైనా తప్పు చేశారేమో అని దేవుని సన్నిధిలో నిత్యము బలులు అర్పిస్తూ వచ్చాడు. ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం వేకువజామున ప్రార్థన చేసే బలిపీఠము తల్లిగా నువ్వు కట్టపోకపోతే నేటి దినాలలో నీ బిడ్డలు అంధకారంలోకి పోతారే. నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఒకరోజు నా కుమారుడు అన్నాడు, డాడీ మీరు గట్టిగా ప్రార్థన చేస్తున్నట్టున్నారు, నాకు అర్థమవుతుంది. అవును, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మాత్రమే కాదు, సంఘం కూడా ప్రార్థన చేస్తుందిరా, నువ్వు దేవుని కొరకు వాడపడాలని. ప్రార్థన పరిస్థితులను కదిలించేస్తుంది, ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ఈ ప్రార్థన లేకే ఈరోజు మనము అనేకమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రార్థన చేసే తల్లిగా ఈరోజు నుంచి నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోగలుగుతావా? ప్రభువా, నా పిల్లలకి ఇది కావాలి, అది కావాలని ఆలోచన కంటే నా పిల్లలు నీ సన్నిధిలో ఎదగాలయ్యా, వాక్యములో ఎదగాలయ్యా, భక్తిలో ఎదగాలయ్యా. ఈ రీతిగా నీ యొక్క బిడ్డల విషయంలో నీ హృదయాన్ని దేవుని దగ్గర నువ్వు కుమ్మరించగలిగితే నిద్రపోకముందే ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ తల్లి అయితే గృహములో ప్రార్థన చేస్తుందో ఆ గృహములో దేవుని కంచె ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు, తన భర్తకు దేవుడు ఉంచుతాడు. ఏ తల్లి అయితే ప్రార్థన చేయదో అపవాది ప్రవేశించడానికి కంచె ఉండదు.
ఈరోజు చాలా గృహాలలో అపవాది ఈజీగా ప్రవేశిస్తున్నాడు. ఏమి లేక? కంచె లేక. కంచె లేదు కనుక నేరుగా వాడు పనిచేస్తున్నాడు. ఈ కంచెను మనం వేయటానికే తల్లిగా తండ్రిగా ప్రార్థించాలి. ఈరోజు ఎక్కువగా సోది, ఐహిక విచారాలు, పనికిరాని మాటలు మనం చెప్పుకుంటూ వచ్చేస్తున్నాం. కానీ ఆ మాటలే దేవునితో మనం చెప్పుకోగలిగితే, ఆ మాటలే దేవుని సన్నిధిలో మనము తెలుసుకోగలిగితే, ఒక్క నిమిషం నీ బిడ్డల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒక్క నిమిషం, ప్రభా ఈ ఒక్క నిమిషం నా హృదయాన్ని నీ సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నానయ్యా. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డల అవసరతలు తీరుస్తున్నావు, పెద్ద చేస్తున్నావు, బాధ్యత అని అనుకుంటున్నావేమో. అది కాదు. దానికంటే ముఖ్యమైన బాధ్యత ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో వారిని పెంచకపోతే, పడుకునే ముందు రేయ్ ప్రార్థన చేసావా, ఆ మాట నీ ఇంట్లో రావాలి. ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే నీ బిడ్డల విషయంలో నువ్వు ఆధ్యాత్మిక విషయంలో బాధ్యత వహిస్తావో, అప్పుడే దేవుడు నీ బిడ్డల విషయంలో ఆయన చూపు చూడడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేటి దినాలు ఎలాంటివమ్మా? ఈజీగా ఈరోజు అపవాది బిడ్డలను, చిన్నలను, యవనస్తులను గద్దవల్లి తన్నుకుపోతున్నాడు. అందుకే ఈ తల్లుల దినోత్సవం సందర్భంగా నేను ఒకటి మనవి చేస్తున్నాను. నీ పిల్లల కొరకు ఇది కావాలి, అది కావాలి, ఇది నేను చేయాలి, అది నేను చేయాలని ఆశించేదానికంటే, ప్రభువా నేటి దినములలో నా బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను. నా పిల్లలు ధన్యులు కావాలి నీ దృష్టిలో. నా పిల్లలు ఆశీర్వదించబడిన వారుగా ఉండాలయ్యా. తల్లి ప్రార్థన నీ పిల్లలకు సంరక్షణ, తండ్రి ప్రార్థన నీ బిడ్డలకు సంరక్షణ. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన ఆ బిడ్డలకు సంరక్షణ అయినప్పుడు, సంరక్షించబడిన ఆ బిడ్డలు దేవుని కంచెలో ఎదిగి వారు మహావృక్షమై దేవుని కొరకు ఫలభరితముగా ఫలాలు ఇచ్చేవారుగా ఉంటారు. ఆమేన్. వేసిన మొక్కలకు నువ్వు కంచె వేయకపోతే ఏ జంతువులో ఏ పక్షులో వచ్చి తన్నుకొని పోతాయి. నీ పిల్లలకు ప్రార్థన అనే కంచెను వేస్తే వారు ఆ కంచెలో వారు వృక్షమవుతారు. ఆ వృక్షమే ఫలాలుగా మారుతాయి. అప్పుడు నువ్వు చూడగలుగుతావు, నా దేవుడు ఈ కంచె వేశాడు కనుక నా బిడ్డలు మహావృక్షముగా తయారయ్యారు అని. ఆమేన్. కనుక ఈరోజు నేను తల్లులందరికీ చెప్పే మాట ఇదే. ఉదయకాలము లేవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు మొదటి జాము, మనకు 4 జాములు ఉన్నాయి. రాత్రి 6 నుండి 9 వరకు ఒక జాము అయితే, 9 నుండి 12 వరకు ఒక జాము, 12 నుంచి 3 వరకు ఒక జాము, 3 నుంచి 6 వరకు ఒక జాము. ఈ 4 జాముల్లో ఏ జాములో నువ్వు నిద్ర లేచి నువ్వు ప్రార్థించినా నీ పిల్లల కొరకు, నీ పసిబిడ్డల కొరకు, వాళ్ళు పెద్దోళ్ళైనా పసివాళ్ళే, వాళ్ళకి మీసాలు వచ్చినా పసివాళ్ళే, వారికి పెళ్ళిళ్ళైనా పిల్లల కన్నా సరే నీ దృష్టిలో వారు పసివాళ్ళే. కానీ ఆధ్యాత్మికంగా వారు ఎదగాలి. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి, కన్నీటి ప్రార్థనతోనూ కుమ్మరించాలి. ఏమండి, ఎందుకో తెలుసా? బిడ్డ తినకుండా పడుకుంటే, అయ్యో నా బిడ్డ తినకుండా పడుకున్నాడే అని తల్లి హృదయం కొట్టుకున్నట్లుగా, వారి ఆధ్యాత్మిక జీవితంలో వారి ఆకలి విషయంలో తల్లిగా నీ హృదయం ఎంత కొట్టుకుంటుందో అంతకంటే ఎక్కువగా వారు ఆధ్యాత్మికంగా ఎదగకపోతే అంతకంటే నీ హృదయం కొట్టుకోవాలి. ఇలాంటి కొట్టుకునే తల్లుల గురించే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్న అనే ప్రవక్తి 84 ఏండ్లు వృద్ధురాలు, దివారాత్రులు దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేసింది. ఈమె గొప్ప పరిచర్య చేసింది. బెతనియా గ్రామంలో యేసు ప్రభువు లాజరు ఇంట్లో అనుదినము మరియా వాక్యం వింటూ ఉండేది. వాక్యం వినడం మాత్రమే కాదు, ప్రార్థన కూడా చేసేది. ప్రార్థించే తల్లులు చేయండి ప్రార్థన. ఏమండి, ప్రార్థన చేయాలి. సువార్త పనిలో సహకరించడానికి ప్రార్థన చేయాలి. ప్రభు సేవ కొరకు సమర్పించే వాళ్ళకు ప్రార్థన చేయాలి. ఏమండి, నాటి మహిళల యొక్క సేవ, నాటి మహిళల యొక్క సేవ నేటి మహిళలలో కనబడుతుందా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి.
నాటి మహిళలలో లేదు. మనం ఎప్పుడు కూడా తిన్నామా, కూర్చున్నామా, పడుకున్నామా, వండుకున్నామా, కట్టుకున్నామా, అయిపోయిందా, అంతే. దీనికే సమయం, ఇంకా వేరే సమయము లేదు. తల్లులుగా నేను చెప్తున్నాను, ఎక్కువజామునే లేవండి, మీ ఇల్లును చక్కదిద్దుకోండి, మీరు కాలకృత్యాలు చేసుకోండి, బిడ్డలకు కావాల్సినవన్నీ, భర్తకు కావాల్సినవన్నీ చేసుకోండి. మిగిలిన టైం అంతా కూడా టీవీ దగ్గర గడపకుండా వాక్యం పట్టుకొని దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు ఒక మూలన కూర్చొని మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరిస్తే మీ అంత శక్తిమంతులు ఇంకెవరు భూలోకంలో ఉండరు. ఆమేన్. మీరే శక్తివంతులు అయిపోతారు. ప్రార్థించే తల్లుల యొక్క ఆ ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. అక్సా ప్రార్థన చేసింది, దెబోరా ప్రార్థన చేసింది, ఎస్తేరు ప్రార్థన చేసింది. వాక్యంలో మనం చదువుకుంటూ పోతే అనేక మంది తల్లులు ప్రార్థన చేశారు. విలియం కేరీ గారి యొక్క సహోదరి పక్షవాతంతో మంచం మీద పడి సుమారు 40 సంవత్సరాల మంచం మీద ఉండి ప్రార్థన చేసింది. అందుకే విలియం కేరీ గారు ఇంగ్లీష్ భాషలో నుండి బైబిల్ గ్రంథం అనేకమైన 100 సంఖ్యలో కలిగినటువంటి భాషల్లో ఆయన తర్జుమా చేయగలిగాడు. ఈరోజు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉందంటే ఆయన పుణ్యమే. ఎవరి ప్రార్థన వలన? ఈరోజు ఆ ప్రార్థన లేకే పరిచర్య కుంటుపడింది. ఆ ప్రార్థన లేకే భర్తలు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఆ ప్రార్థన లేకే పురుషులు ఏకీభవించలేకపోతున్నారు. ఆ ప్రార్థన లేకే ఈరోజు మన యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా మందంగా, చాలా బిడసకొడతా ఉన్నాయి. ఈరోజు మన ఆ ప్రార్థన లేకే ఈరోజు పరిస్థితులు జడ్డుగా ఉన్నాయి, గడ్డుగా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని సేవకుడికి నేను మనవి చేస్తున్నాను, మూఢనమ్మకాలలో బ్రతికేదానికంటే దేవుని వాక్యంలో బ్రతకాలి, విశ్వాసంలో బ్రతకాలి. మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చేయాలి. మూఢనమ్మకాలలో మనం ఇంకా ఉంటే దేవునికి నిజమైన తల్లులుగా ఉండలేము. ప్రభువా, నువ్వు నన్ను తల్లిగా చేసావు, నీకు వందనాలు. ఎంతోమంది స్త్రీలు అనుకుంటున్నారు, అయ్యా నన్ను తల్లి చేయయ్యా, ఇంకా నేను గొడ్రాలుగా ఉన్నాను. దేవుని చేత తల్లులుగా పిలువబడిన వారందరూ ధన్యులు. దేవుడు మీకు తల్లి అనే బిరుదు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన మనసు కూడా తల్లి లాంటిదే. ఆ మనస్సును సహించే ఓర్పును మీకు ఇచ్చాడు. అలాంటి ఓర్పు సహనంతో దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించండి. అప్పుడే మీరు సంపూర్ణ తల్లులుగా తీర్చబడతారు. యవన బిడ్డలు గమనించాలి ఈ మాట. మూఢనమ్మకముల్లో నుండి విడుదల పొందాలి. మూఢాచారాలు, వాటికి భయపడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికి భయపడాలి? సర్వ సంపదలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఒకరిని తగ్గించుటకును, ఒకరిని దీవించుటకును, శపించుటకును ఎవరి చేతిలో ఉంది? దేవుడైన యెహోవా అబ్రహాముకు అన్నాడు, అబ్రహామా, నువ్వెవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తానన్నాడు. చూసారా, దేవుని యొక్క శక్తి. నమ్మిన వారికి దేవుడిచ్చే శక్తిదే. ఈరోజు నువ్వు దేవుని నమ్మితే, నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే, నువ్వు నోరెత్తి ఎవరిని దీవించిన వారు దీవించబడతారు. అందుకే నేను ఎప్పుడు కూడా చేతులైతే దీవిస్తాను, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. అర్థమేంటో తెలుసా? నమ్మిన వారు ఎలా దీవించాలో నేర్చుకోవాలి. కీప్ బ్లెస్సింగ్ పీపుల్. దేవా నువ్వు ఇతరులను దీవించడం మొదలెట్టు. ఎందుకంటే నీవు దేవునిని నమ్మినప్పుడు, నువ్వు దీవించడం మొదలుపెట్టినప్పుడు నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ద్వారా నలుగురు దీవించబడితే దేవుడు మహిమపరచబడతాడు. ప్రభువా, నలుగురు నా ద్వారా దీవించబడాలయ్యా. ఎవ్రీథింగ్ ప్రతిదీ నాకున్నది దీవించబడాలి. అది ఏదైనా సరే, గుడ్డిదైనా, నడ్డిదైనా, కుంటిదైనా, పాడైపోయిందైనా, ఏదైనా దీవించబడాలి. ప్రభువా, దీవించబడాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేసేవారికి దేవుడిచ్చే శక్తి ఏంటో తెలుసా? మీరు ఏదైనా దేవుణ్ణి అడిగితే దేవుడు చేస్తాడు. కానీ ఆ ప్రార్థన జీవితం కండిషన్లో ఉండాలి. అవసరం కొద్దీ ప్రార్థించే ప్రార్థన కాదు. ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేయవాడై ఉన్నాడు. దేవుడు అలాంటి భాగ్యాన్ని తల్లులైన మీకు దేవుడు అనుగ్రహించును గాక. చేయండి ప్రార్థన. తల్లులైన వారు చేయండి ప్రార్థన. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. నా భర్త నా మాట వినట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో, నా పిల్లలు నా మాట వినట్లేదని మీరు అనుకుంటున్నారేమో. ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు మీ మాట వినేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిల్లి
ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా